ప్రజాస్వామిక దేశమైనటువంటి భారతదేశం అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి దృఢమైన రాజ్యాంగంతో ఈరోజు అనేక రకాలుగా దేశంలో పరిస్థితులు 75 ఏళ్ల పరిస్థితులు వారి గమనంలో తీసుకుంటే పరిస్థితులు ఏ విధంగా మారినా ఏ విధంగా కొత్త వచ్చినా ఏ విధంగా అప్డేట్ అయ్యి పూర్తి చేస్తున్నా కూడా దాని అంతటికీ కారణం భారత రాజ్యాంగం వస్తున్నాం అని చెప్పి ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజాస్వామ్యంగా జరుగుతూ ఇంత మనతో పాటు రాజ్యాంగాలు ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వాలు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి. ప్రజాస్వామ్య పేరు మీద మనుగడ సాగిస్తున్నటువంటి దేశాలన్నీ కూడా చిన్నాభిన్నంగా ఉన్నాయి. కానీ భారతదేశం మాత్రం భిన్నత్వంగా గొప్పతనం ఇవాళ దేశం అంతా కూడా పూర్తిగా విశాఖతో ముందుకెళ్తుందా ఉంటే అది అంబేద్కర్ గారి రాజ్యాంగం. ఇవాళ రాజ్యాంగం ఎంత మంచిది అనేది అది అమలుపరిచేటటువంటి పాలకుల్లో ఉంటుందని చెప్పి ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పాడు. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రం రాజ్యాంగం ఇతరులుగా మోసానికి గురైంది, అనేక అవహేళనలు పొందారు. ఆ రోజు అంబేద్కర్ గారిని అవమానం చేశారు, రాజ్యాంగాన్ని అవమానించారు. ప్రతిరోజు తొమ్మిదిలో కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేశాడు. ఇంకా కాకుండా ఇటీవల దళితుల మీద అకృత్యాలు అత్యాచారాలు అని చెప్పి భ్రష్టాచారం మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నాయకులు కానీ వాడుతున్నటువంటి మీడియా కానీ. ఇలా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలు, దళితుల మీద హత్యలు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు భారతదేశంలోనే ఎక్కడా జరగలేదంటే అతిశక్తి కాదు. ఇది లేకుండా వాళ్ళ పత్రికల్లో వాళ్ళ యొక్క టీవీ ఛానల్స్లో ప్రచారం చేస్తా ఉన్నారు, ప్రసారం చేస్తా ఉన్నారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్న ఇలా అటువంటి నాయకుల మీద ఏదో బుర్రదల్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రయత్నం చేస్తా ఉంది. అందరినీ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో